గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానానికి సంబంధించి టీటీడీ అయితే ప్రత్యేకమైన ఏర్పాట్లు అయితే చేసింది. అదేవిధంగా స్వామివారికి ఉగాదికి సంబంధించి పరదాల మణి గారు అనేసి అని చెప్పి సంవత్సరానికి 4 సార్లు స్వామివారికి పరదాలు అయితే పంపిస్తుంటారు. ఉగాది సందర్భంగా ఇప్పుడు కూడా స్వామివారికి ఆయన స్వయంగా తయారు చేసిన పరదాన్ని స్వామివారికి సమర్పిస్తున్నారు. రేపు మనతో పాటు పరదాల మణి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు అయితే తెలుసుకుంటాం. అన్న చెప్పండి అన్న, స్వామివారికి ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ కైంకర్యాలు చేస్తున్నారు? ఈ ఉగాది ఆస్థానం, ఈ ఉగాది పర్వదినాన్ని రోజున స్వామివారికి ఎటువంటి పరదాన్ని తయారు చేసి ఇస్తుంది? ఓం నమో వెంకటేశాయ. కలియుగ దైవం శ్రీనివాసుడు నా కన్న తండ్రి. ఆ మహాదేవునికి గత 28 సంవత్సరాలుగా ప్రతి ఏటా 4 సార్లు ఆ ఆనంద నిలువునికి నూతన పరదాలు సమర్పించే అపూర్వమైన వరము, భాగ్యము నాకు ఇవ్వడము ఆ దేవునికి ఎన్ని జన్మలెత్తినా రుణము తీర్చుకోలేని గొప్ప భాగ్యం. ఉగాది ఆస్థానం, ఆనివారి ఆస్థానం, సాలకట్ల బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి. ఆ దేవునికి వేల సంవత్సరాలుగా ఆగమాసన పారంగా ప్రతి 3 నెలలకు ఒకసారి సుగంధ ద్రవ్యాలతో, పవిత్రమైన గంగా జలాలతో, గంధపు పొడి, కిచ్చుల పొడి, పసుపు, కుంకము, పచ్చకర్పూరము అత్యంత పవిత్రంగా గుడి అధికారులు, ఏకాంగులు కలిసి భక్తులు ఆ గుడి శుద్ధి కార్యక్రమం చేస్తారు. గుడి శుద్ధి కార్యక్రమం చేసినాక నూతన పరదాలు సమర్పించే భాగ్యం ఆయన పాదాల దగ్గరే పుట్టి పెరిగి నన్ను ఇంత వాణి చేసిన ఆ మహాదేవునికి వెలకట్టలేని ఆనందము నాకు ఇచ్చాడు. ఈసారి పరాభవ ఉగాది నాడు నూతన పరదాలు సమర్పిస్తున్నాను. ఉగాది ఈ యుగము ఆరంభమైన రోజు ఉగాది. ఆరంభం అవతానే ఆ దేవుడు ఈ నేల మీద, ఈ సృష్టి మీద మొట్టమొదటిసారిగా తన పాదపద్మంలో సృజించిన రోజు కాబట్టి యుగం ఏర్పడింది. యుగం ఏర్పడితేనే మనమంతా సకల జీవరాశులు, సకల కోటి ప్రాణులంతా ఆ దేవుడికి దర్శనం కోసము ఒక పెద్ద పండగ జరుపుకునే భాగ్యం పురాణాలు చెప్తున్నాయి. అలాంటి అపురూపమైన ఈ ఉగాది పరాభవ సంవత్సరానికి నూతన పరదాలు సమర్పిస్తున్నాను. 1 బంగారు వాకిళ్ళు ఉపయోగించే సుప్రభాతం సేవలో పరదా 1, 2 రాములవారి మేడ స్వామికి ఏకాంత సేవలు ఉపయోగిస్తారు. 3 స్వామికి కులశేఖర పడి ధూపదీప నైవేద్యము స్వామికి దగ్గర ఉండే పరదా 1, గర్భ కురాలము, శయన మండపము కురాలము, వకలదేవి పరదాలు. గత ఏటా 4 సార్లు ఆ దేవునికి సమర్పించే అపూర్వమైన భాగ్యం నాకు కలగడము ఎన్నో జన్మల పుణ్యఫలంగా భావిస్తున్నాను. స్వామికి రేపు మంగళవారం కోయిల్ ఆల్వార్ తిరుమల జరుగుతుంది. రేపు కాలిబాటన నడుచుకుంటూ పోయి పుష్కరంలో స్నానం చేసుకొని వరాహస్వామి దర్శనం చేసుకొని గుడి అధికారులకి సమర్పిస్తున్నాను. స్వామి, మీరు ప్రతి ఏటా ఈ విధంగా 4 సార్లు ఇస్తూ ఉంటారు. అదేవిధంగా ఏ ఆలయాలకు ఇస్తారు? ఎటువంటి డిజైన్స్? అంటే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ప్రతిభను అయితే ఇప్పుడు ఈ పరదాలు వేశారు. అదేవిధంగా వైకుంఠ ఏకాదశికి, బ్రహ్మోత్సవాలకి రకరకాల పరదాలు అయితే తయారు చేస్తుంటారు కదా. ఇప్పుడు అది ఈ ఉగాదికి ఈ ప్రత్యేకత ఏమైనా ఉందా? ఆ దేవుడు ఈ సృష్టి మీద తన పాదాలు సృజించిన రోజు కాబట్టి పూర్ణ కొమ్ముతో ఈ సృష్టి అంతా ఆయనకి అపూర్వమైన స్వాగతం పలిగేట్టుగా స్వామికి శంకు చక్రాలు, పూర్ణ కుమ్మాలు, గోమాత, అపూర్వ గజవాహనాలు స్వాగతం పలిగేట్టుగా ఆ దేవుడు చెంతనే ఈసారి వేయడం జరిగింది. ఉగాదిలో ఆ దేవుడికి పూర్ణకుమ స్వాగతము. అలాగే సాలకట్ల బ్రహ్మోత్సవానికి 3 దేవతలంతా అష్టలక్ష్మి. అలా అపూర్వమైన ఆ దేవుడు ఏమి ఆలోచన నాకు కల్పిస్తాడు. ఆ దేవుడే ఈ దగ్గరుండి చేపించుకుంటున్నాడు. వైకుంఠ ఏకాదశికి శయన మండపం మీద, శేషపార్వ మీద పౌలించే అపూర్వమైన ఆ దేవుడి రూపం వేస్తాను.
ఆ కాలంలో ఆ నెలలో వచ్చే సాంప్రదాయబద్ధంగా ఆ దేవుడు నాకు ఇవ్వడము ఆలోచన చేయడము జరుగుతూ ఉంటుంది. స్వామి ఇప్పుడు వరకు అన్ని ఆలయాలకి ఇస్తున్నారు. అదే ఈ ఉగాదికి సంబంధించి రాముల వారి గుడికి ఒంటిమిట్టకు కూడా ఇచ్చారు. అది 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 ఎలాంటి మీకు అనుభవం కలిగిస్తుంది ఇవంతా? ఆ దేవుడు అన్ని కాలాల్లో నా చెంత నుండి నడిపిస్తున్న నా కన్న తండ్రి. ఈ శక్తి అంతా ఆయన ఇచ్చిందే. అసలు నాకే అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి అపురూపమైన భాగ్యము, ఇలాంటి కుందన్స్, స్టోన్స్, రకరకాల డైమండ్స్, ఆర్టిఫిషియల్ స్టోన్స్, లేసులు, బంగారు లేసులు, మొక్కమల్లి క్లాతులు, 60-70 రకాల కలర్స్ సేకరించుకోవడము అది నా వల్ల అయ్యే పని కాదు. ఆ దేవుడే నాకు ఈ ఆలోచన ఇవ్వడము, సేకరించుకోవడము, నా తండ్రికి ఎలా చేయాలో ఆ గర్భాలయానికి ఆయన దగ్గరుండి నా చేత చేపించి నాకు ఈ పేరు ప్రఖ్యాతులు కలిగిస్తున్నాడు. నేను ఎక్కడ కానీ ధనము తీసుకొని పరదాలు కుట్టే చేయను. నా వృత్తిలో వచ్చిన, నా కుటుంబంలో వచ్చిన ఆదాయంలోనే కొంచెం కూడబెట్టుకొని ఆ దేవుడికి ఒక వరప్రసాదముగా స్వామికి సేవ చేస్తున్నాను. స్వామి ఈ పరదాలు అనేది మీరు ఇప్పుడు సమర్పిస్తున్నారు. మీ తర్వాత దీనికి సంబంధించి ఎవరినైనా రెడీ చేస్తున్నారా, లేదంటే మీరు ఏదైనా దీనికి సంబంధించి ఏదైనా ఉందా? నా కుటుంబ సభ్యులతో సహకారంతో జరుగుతుంది. నా బిడ్డలు పరంపరంగా వంశపారపరంగా జరిగే అపూర్వమైన వరము భగవంతుడు కల్పించాడు. నా బిడ్డలు చేస్తారు, నా భార్య చేస్తుంది, నా కుటుంబం చేస్తూ ఉండాలి. అలాంటి భాగ్యము ఆ దేవుడే నాకే ఇంత శక్తి ఇచ్చినప్పుడు ఆ భగవంతుడు నా కుటుంబానికి కూడా దగ్గరుండి అన్ని కాలాల్లో దగ్గరుండి ఆలోచన ఇచ్చి సేవ చేపిస్తాడు. అయితే ఈ పరదాలు కూడా తన తర్వాత కూడా తన కుటుంబ సభ్యులు కూడా దీన్ని కాబట్టి కంటిన్యూ చేస్తారని కూడా చెప్తున్నారు. అదేవిధంగా రేపు ఉగాది సంబంధించి కూడా రేపు కాలినడకన తిరుమలకి పరదాలను తీసుకెళ్లి స్వామివారి పుష్కరంలో స్నానం చేసి వరాహస్వామిని దర్శించుకొని టీటీడీ అధికారులకైతే ఈ పరదాలను అందిస్తానని చెప్పి పరదాల మణి గారు చెప్తున్నారు. కెమెరామ్యాన్ నవీన్తో ముని, ఐ డ్రీమ్స్, తిరుపతి. బ్రహ్మాండనాయకస్య శ్రేయపదే పురుషోత్తమస్య అగణితానేవ దివ్యావతారకస్య వాచనాంగ నిర్విఘ్నేన పరిసమావాప్యర్థం అహమస్మి ప్రదసంతృగవాన్నవాత్సేద హిరణ్యవర్ణ అద్య పూర్వోక్తస్యాం భగవదాగ్నయ భగవత్ ప్రీతి యజమానుల లక్ష్మి సాధన, అంతేకాకుండా స్వస్తి పుణ్యాహవచం పుష్పం ఇంద్రియ నిగ్రహముల్లో అంటే వీటిని సమర్పిస్తూ ప్రీతి పొందుతారు అని చెప్పారు. స్వామివారి యొక్క అఖండ పూర్ధారకత్వాన్ని ఆర్తత్రాణ రక్షతి అని చెప్పి ఆ ఫుల్లుడని ఆ యొక్క ఉపచారాలు చేస్తూ ఉన్నారు అర్చక. భీమానది అని ఆ కళ్యాణది తీరంలో కామ్య పురుషార్థానికి ఇది అద్భుతమైనటువంటి వారు కళ్యాణకట్ట అని అక్కడ పేరు ఉండేది. తర్వాత ఆ కళ్యాణకట్ట కర్పూర నీరాజన సమర్పణం జరుగుతూ ఉన్నది. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తే సౌమ్యౌ సదానుభవనేపి నవానుభవ్యు శ్రీ వెంకటేశ చరణూర నీరాజనాలు అందుకుంటూ స్వామి కన్నా గొప్పవి స్వామి పాదములు తులసీ దళములను అందుకుంటూ ఉన్నాయి. విష్ణు తులసితో చరణవు శరణం ప్రపద్యే. చక్రమజరామ నర్వయ్యత్రేమా విశ్వాభువనాధీతస్తు భాజదీత్యగ్రే మనసా సంహి జగ్మే సాభీనాని విశ్వా సా కంజానాం సప్తతామాహురేకజం శలిద్యమారుషాయో దేవజా ఇతి భన్నిరతక్షత యద్వాజగజ్జగత్యాహేదం పదం యత్తద్విదుస్తే ఆమృతస్వతోదబ్ధాసోపాదీతాసోంతు జీవసే జీవస ఇతి జీవసే పూర్వాయా పూర్వాయా నివిదా హోమహే హోమహే నివిదా పూర్వోమహే వయం హోమహే హోమహే వయం భగం భగా సుభగా మయస్కరత్ సుభగేతి సుభగా మయస్కరత్ కర్వే తత్ప్రోతివే తత్పితా పితా తత్ప్రోతివే తత్పితా सोमसुत इति सोमसुताः ईशा आनमीश आनञ्जगातस्तस्तुषस्तस्तुषो जगात ईशा आनमीश स्वस्थय इति स्वस्थये. मृतामसि वैश्वदेवमासि क्षाय
अनुत्वा माता मञ्जता मनो पिता नुभ्रातस्तनोरासि प्रजापतेर्वर्णः यथ इन्द्रस्योर्मवीशदक्षिणम् उषन्नुषन्दग्गश्चोनश्चोनं नोस्तः उर्वस्यश्चायुरासि पूर्वसि गायत्रेण भवादन्नस्य मनसो सचेतसा अरेपसौ मा यज्ञगं यज्ञशिष्टं मा यज्ञामि यवासि यवयासि तुषधानाः प्रीतुषधा नमसि उद्धिवग्स्तभानां तरिक्षं प्रणुदृग्गं हस्व विश्ववेधा ऊनातिरिक्तश्च प्रतिशपादिन्दिरस्वाहा देवासविदाम् उपाघाः इदमहं मनुष्यान् सहाराय स्पोषे नतरिक्षं मायुग्गं सेः पृथिव्यां सम्भाव अयुग्गं हित्वा स्वधेतिस्तेति जानमानं रूपाय मणिकारं शरव्याय उन्मत्तं गन्धर्वाप्सदं मेधाय वासः पल्पोले रामाय रजहित्री पुष्के गोपजागरणम् अभूत्यै स्वपनं तुलायै वाणिजं वर्णाय हिरण्यकारम् भाना वाय मे त्रन्न प्रा वरुणोदेव अग्नेरिन्द्र तष्ट्वा प्रतिगन्नन्दुमेव जः देवा अवन्द्रुभवस्यावेमहि स्वस्तयनन्दाक्षमरिष्ठनेमिं महत् तटाका नीलोत्पलतटाका कल्हारतटाकात्यनेकतटाकैः परिष्कृतो भवतु अयं दिव्यालयः तस्मात् यमुखमहेत् बाहुराजन्यः कृतः जायता चन्द्रमः मनसा जातः इन्द्रजा निर्जात अस्य देवा असन्वशे अश्विनौ व्यात्तम् मनिषाणा महावः यज्ञामश्वं पुरुषानहम् वस्तिनाद वनस्पति तव वृक्ष हिरण्यं प्रभुदङ्गस्ते पद्मलजे पद्मदलजदा प्रिये विश्वमनोनुकूले वत्पादपद्मम्
त्रिपादस्यामृतम् यत्पुरुषेण हविषा And for